కాంపౌండ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎంప్టీ స్టేట్మెంట్స్. ఎంప్టీ స్టేట్మెంట్స్ అంటే ఏమీ లేకుండా డైరెక్ట్గా సెమీకోలన్ పెట్టేస్తే ఆ లైన్ని మనము ఎంప్టీ స్టేట్మెంట్ అని అంటాం. కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కొన్ని స్టేట్మెంట్స్ని కలిపి ఒక బ్లాక్గా క్రియేట్ చేసుకుంటే దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అని అంటాం. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది మనకు అవసరం అవుతుంది. ఇక్కడ ఈ ఓపెన్ బ్రాకెట్ని క్లోజ్ బ్రాకెట్కి మధ్యలో 3 స్టేట్మెంట్స్ రాశారు. ఈ 3 స్టేట్మెంట్లని కలిపి మనం ఏమనొచ్చు అని అంటే ఒక కాంపౌండ్ స్టేట్మెంట్గా పిలుచుకోవచ్చు దీన్ని. ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ స్టేట్మెంట్. ఆర్ యు గెట్టింగ్ మీ? ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్కి మధ్యలో మనము 3 స్టేట్మెంట్స్ని పెట్టాం కాబట్టి ఈ మూడింటిని కలిపి కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని అంటాం, కాంపౌండ్ స్టేట్మెంట్ అని అంటాం. సో ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, కాంపౌండ్ స్టేట్మెంట్ని ఎలాగ క్రియేట్ చేయొచ్చు అని అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో పెట్టుకున్న వాటినే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో కాంపౌండ్ స్టేట్మెంట్ని క్రియేట్ చేయాలి అని అంటే మీకు బ్రాకెట్స్ అవసరం, ఎందుకంటే లేకపోతే కామన్గా రాసేస్తే అది కాంపౌండ్ స్టేట్మెంట్ అవ్వదు, అవి ఇండివిజువల్ స్టేట్మెంట్స్ అవుతాయి. మూడింటిని కలిపితేనే కాంపౌండ్ స్టేట్మెంట్ అని అంటారు. ఇదేంటంటే కాంపౌండ్ అంటాం కదా మనము. కాంపౌండ్ అంటే ఏంటి? మన ఇంటి చుట్టూ ఒక గీత గీసుకున్నా దాన్ని ఒక కాంపౌండ్ అంటాం. లేదా మంచిగా ఏదైనా ఫెన్సింగ్ వేసుకుంటే దట్ ఈస్ ఎ కాంపౌండ్. లేదు నా దగ్గర 2-3 డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సో దానికి ఒక గోడ కట్టించేస్తే అది ఒక కాంపౌండ్, రైట్? ఆ పర్టికులర్ లోపల ఉన్న వాటన్నిటిని కాంపౌండ్ అంటే ఎలా కాంపౌండ్ ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్గా నార్మల్ రియల్ లైఫ్ అంటే ఇంట్లో పక్కన అట్లా ఎట్లా కాంపౌండ్ క్రియేట్ చేసుకుంటాం? ఒక గోడ కట్టడం ద్వారా కానీ, అంటే అదే చుట్టూ ప్రహరీ గోడ మొత్తం కట్టుకుంటే దట్ ఈస్ ఎ కాంపౌండ్. లేదా ఒక మంచి ఫెన్సింగ్ వేసుకుంటే అన్నిటికీ కలిపి దట్ ఈస్ కాంపౌండ్. ఓకే, సో కాంపౌండ్ ఎలా క్రియేట్ చేస్తాం? కాంపౌండ్ స్టేట్మెంట్స్ని ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఉంటే దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. దీన్ని మనం ఇంకొక భాషలో బ్లాక్ అని కూడా అనొచ్చు. భాషలో కాదు, ఇంకొక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్. దిస్ ఈజ్ ఎ బ్లాక్ అని కూడా మనము అనుకోవచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్, JavaScript interpreter takes no action when it executes an empty statement. The empty statement is occasionally useful when you want to create a loop that has an empty body. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎంప్టీ స్టేట్మెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఇనిషియలైజింగ్ అన్ అరే అని ఉంది. మనకు అరేస్ వచ్చినప్పుడు వీటి గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్, డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనము వేర్ ఐ అని అన్నాము, దట్ ఈస్ ఎ డిక్లరేషన్ స్టేట్మెంట్. ఆ వేర్ జే ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం, అంటే జేలోకి ఒక 0 అనే వాల్యూని క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. దీస్ ఆర్ ఆల్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ అని అన్నాం. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్? దిస్ ఈజ్ ఆల్సో ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని ఏమనొచ్చానంటే డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అనొచ్చు, అండ్ దీన్నే మనము ఫంక్షన్ డిక్లరేషన్ అని కూడా అంటాం. ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఒక లైన్ అనే కాదు, ఫంక్షన్ డిక్లరేషన్ చేసింది కూడా ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్. ద ఫంక్షన్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద ఫంక్షన్స్. వీ సా ఇట్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. అంటే నేను దీని గురించి మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ it can also be used in statement form. Consider the following 2 functions. ఇవి రెండు expression assigned to a variable. Statement includes the variable name. ఇక్కడ statement includes the variable name అంటే ఇక్కడ f నే మనం ఒక వేరియబుల్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. f itself the name of the function, అండ్ అలాగే ఇక్కడ చేసినట్టే చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు దీని గురించి వర్రీ అవ్వకండి. ఇలాగ కనుక చేస్తే దీన్నే ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అని అంటాం. మనం ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా దీని గురించి చెప్పుకుందాం. ఏ ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్ హ్యాస్ ద ఫాలోయింగ్ సింటాక్స్. ఫంక్షన్ సింటాక్స్ ఇలా ఉంటుంది ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు. సో
మీరందరూ ఇప్పుడు ఫంక్షన్స్ వచ్చేసరికి ఒక 3-4 డేస్ టైం పడుతుంది గదా! ఈ లోపల మీరు ఈ డాక్యుమెంటేషన్ చదువుకుని ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎలా రాస్తారో అని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఈ సింటాక్స్‌ని ముందు మీరు ఆవాహనం చేసుకోండి. తెలుగులో పూర్తిగా చెప్పుకోవాలంటే ఆవాహనం. అంటే దాన్ని మీరు తీసుకోండి, లోపలికి తీసుకోండి. ఇలా ఉంటది. ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటది. తర్వాత ఫంక్షన్ నేమ్ ఉంటది. తర్వాత ఓపెన్ బ్రాకెట్ అదే నార్మల్ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, మధ్యలో స్టేట్మెంట్స్ రాసుకుంటాం అనే ఒక సింటాక్స్‌ని మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇంతకుముందు వీటన్నిటిని అసలు చూపించేవాడినే గాదు. కాకపోతే ఏంటంటే సడెన్‌గా ఫంక్షన్స్ చెప్పుకుంటేటప్పుడు ఆ సింటాక్స్ మీద మీరు గ్రిప్ ఉండట్లేదు. సో, అందుకనే మీకొకసారి ఊరికే చూపిచ్చాను. ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి If you like the video, please share, subscribe and like our channel. మీకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్‌గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.